ఉత్తరాదిలో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. అత్యధిక ఉష్ణోగ్రతలతో జనాన్ని అల్లాడిస్తున్నాడు. ఉత్తర భారత్లోని ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, పంజాబ్, మధ్యప్రదేశ్లో తీవ్రమైన వేడి గాలులు వీస్తున్నాయి. పశ్చిమ హిమాలయాలు, మధ్యప్రదేశ్లోని తూర్పు భాగం, మహారాష్ట్రలోని విదర్భ, ఛత్తీస్గఢ్లో పరిస్థితులు మరింత అధ్వానంగా మారాయి. మరో 5 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తున్నాయని దక్షిణ భారతదేశానికి చల్లని కబురు చెప్పిన వాతావరణ శాఖ ఉత్తర భారతీయులకు మాత్రం హై అలర్ట్ గా ఉండమని సూచించింది. ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ఉత్తర భారతంలో మరో 3 రోజుల పాటు మరింత వేడి గాలులు వీచే అవకాశం ఉందంటూ హెచ్చరించింది వాతావరణ శాఖ. దేశంలో గతంలో ఎప్పుడూ లేనట్టు ఈ ఏడాది ఉత్తర భారత్లో ఎండలు టారెత్తిస్తున్నాయి. గత ఆదివారం గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా నమోదైంది. మరికొద్ది రోజులు ఎండలు, వేడిగాలుల ఉష్ణోగ్రతలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ను జారీ చేసింది. ముఖ్యంగా రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తరప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఢిల్లీలో గతంలో ఎప్పుడూ లేనట్టు ప్రస్తుతం 46 డిగ్రీల సెల్సియస్ కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముంగేష్పూర్, నజఫ్గఢ్లలో వరుసగా 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. హర్యానాలోని నార్నాల్లో 47 డిగ్రీలు, పంజాబ్లోని ఫరీద్కోట్లో 47.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక రాజస్థాన్లోని బార్మర్లో 49 డిగ్రీలు, బికనీర్లో 48.6 డిగ్రీల సెల్సియస్, జైసల్మేర్లో 48.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మహారాష్ట్రలో అకోలా, యవత్మాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా 45.2 డిగ్రీల సెల్సియస్, 46.6 డిగ్రీల సెల్సియస్ కు చేరుకున్నాయి. ఢిల్లీ, రాజస్థాన్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో మే 29 వరకు వేడిగాలులు కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఇప్పటికే మండుతున్న ఎండలతో అల్లాడిపోతున్న జనం ఈ 3 రోజుల పాటు ఎలా గట్టెక్కాలో అని భయపడిపోతున్నారు. మరోవైపు మరో 5 రోజుల్లోనూ కేరళను రుతుపవనాలు తాకబోతున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా ఉత్తరాదికి వ్యాపించి ఉష్ణోగ్రతలు చల్లబడాలని కోరుకుంటున్నారు.